వెల్కమ్ టు మై ఛానల్ కిట్టు అంజన్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. తీసుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ చికెన్ అనేది దీంట్లో వేయాలి. నేను చెప్పిన విధంగా చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఆయిల్ కలుపుకోండి. ఆయిల్ వేసుకొని చికెన్ ముక్కలు వేసేసుకోండి. ఇంకేమీ వేయకండి అప్పుడే. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. మూత పెట్టకండి. మూత పెడితే బాగా వాటర్ ఫామ్ అయిపోతుంది. మూత పెట్టకుండా ఇలానే ఉడికించుకోవాలి ఆయిల్లోనే. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఫ్రైకి. బాగా ఆయిల్ పైకి తేలాలండి. ఇప్పుడే ముక్క చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో తిప్పుకోవాలి, లేదంటే అడిగంటేస్తుంది. అండి ఎలా వేగిపోయాయో. అదే మూత పెడితే ఇలా ఉండవండి. చూసారు కదండి, అక్కడక్కడ కొంచెం బ్రౌన్ కలర్లో కొంచెం బాగా వేగినాయి. చూసారు కదండి, బ్రౌన్ కలర్లోకి ఎలా వచ్చిందో అలా వేగిపోవాలి ముక్క. ఎప్పుడైనా అప్పుడే టేస్టీగా ఉంటుంది. పసుపు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ వేసుకోండి సరిపడినంత. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోండి. వెల్లుల్లి కారమే దీనికి చాలా టేస్ట్ అండి. ఎప్పుడైనా చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి కారం వేసుకుంటే. చూడటానికే నోరు ఊరిపోతుంది కదండి, తింటే చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకా ఫైనల్గా మసాలా యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్ అండి, దాంట్లో కొన్ని ఇవి కూడా వేసాను, లవంగాలు, యాలకులు. కొబ్బరి వేసుకోండి. కొబ్బరి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉంది కదా ప్రాసెస్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాం, పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. చూడండి ఎంత రెడ్ కలర్లో వెల్లుల్లి కారం వేసుకొని ఎంత బాగుందో చూడటానికి. తింటే ఇంకా చాలా బాగుంటుంది. మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.